పిల్లలు, మీ అమ్మ నాన్న ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు ఏమేం పనులు చేస్తారో చెప్పాలి. చెప్తారా? నిత్య నువ్వు చెప్పు. మీ నాన్న ఏం పని చేస్తారు? అమ్మ గట్టి చెప్పు. అమ్మ ఏం చేస్తుంది? బువ్వ కూర చేసిద్దా? చేనుకి వెళ్ళదా అమ్మ? కూర్చో. నువ్వు చెప్పు ఎస్తేర్ రాణి. అవునా? రాజు నువ్వు చెప్పు. మీ నాన్న ఏం చేస్తారు? గట్టి చెప్పమ్మా. చేలోకి పోతాడా? మరి మీ అమ్మ బువ్వ కూర వండిద్దా? నువ్వు మీ నాన్న ఏం చేస్తాడు? మా అమ్మ సుభాష్ని. నువ్వు గట్టిగా గడ్డ మీదకా? గడ్డ మీద ఏం చేస్తాడు? అవునా? మరి నాన్న పని చేస్తేనే కదా మనకి డబ్బులు వస్తున్నాయి. అలాగా కొంతమంది పనులు చేస్తూ ఉంటారు కదా చాలా. అలా మీకు తెలిసిన కొన్ని పనులు చెప్పండి. కూర్చో. అవన్నీ అమ్ముతారు కొంతమంది షాప్ పెట్టి. ఇంకా పనులు చేసేవాళ్ళు ఆటోలు, బస్సులు, లారీలు కూడా నడుపుతారు కదా. పిల్లలు, ఇదేంటి? గడియారంతో ఏం చూస్తాం? మనకి ఇక్కడ 2 ముళ్ళు కనిపిస్తున్నాయి కదా. చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు. ఈ చిన్న ముళ్ళు గంటల్ని చూపించింది అనమాట. ఇది ఏ అంకె మీద ఉంటే అన్ని గంటలు అయినట్టు. ఈ పెద్ద ముళ్ళు ఉందే, ఇది 12 మీద ఉండాలి. చిన్న ముళ్ళు ఏ అంకె మీద ఉంటే అన్ని గంటలు అయినట్టు. ఇప్పుడు మీరు గంటలు చెప్పడం నేర్చుకోవాలన్నమాట. పెద్ద ముళ్ళు ఎక్కడ ఉండాలి? 12 మీద ఉండాలి. పెద్ద ముళ్ళు దేని మీద ఉండాలి? 12. చిన్న ముళ్ళు ఏ అంకె మీద ఉంటే అన్ని గంటలు అయినట్టు. సరే, నేను ఇప్పుడు గడియారం తిప్పి ఒక టైం పెడతాను. మీరు ఎన్ని గంటలు అయిందో చెప్పాలి. ఎస్తేర్ రాణి, ఇప్పుడు చూడు. పెద్ద ముళ్ళు ఎక్కడుంది? చిన్న ముళ్ళు ఎక్కడుంది? ఇప్పుడు టైం ఎంత అయినట్టు? వెరీ గుడ్. టైం ఎంత అయింది ఇప్పుడు? ఇప్పుడు చూడండి, పెద్ద ముళ్ళు ఎక్కడుంది? చిన్న ముళ్ళు ఎక్కడుంది? 2 12 మీద ఉన్నాయి కదా. ఇప్పుడు టైం ఎంత అయినట్టు? అబ్బో, వెరీ గుడ్. 2 ముళ్ళు 12 మీద ఉన్నాయి కాబట్టి టైం ఎంత అయినట్టు? 12. సరే, 12 గంటలకు మీరేం చేస్తారు? మధ్యాహ్నం రోజు 12ంటికి మీరేం చేస్తారు? ప్లేట్లు తెచ్చుకుంటారు కదా అన్నం తినడానికి. 12ంటికి మీరు భోజనం చేసే టైం అన్నమాట రోజు స్కూల్లో. ఇప్పుడు చూడండి, చిన్న ముళ్ళు ఎంత మీద ఉంది? ఎంత మీద ఉంది? అంటే టైం ఎంత అయింది? 8 అయింది. మరి 8ంటికి పొద్దున్నే ఏం చేస్తారు మీరు? స్నానం చేస్తారు. తర్వాత బడికి రావాలి స్నానం చేసి కదా.